నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీఆర్సీని అమలు చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. కార్మికుల సదస్సులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు డిమాండ్. వేతన సవరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించిన బ్యాంకర్లు. విధులు బహిష్కరించి ఆందోళన బాట పెట్టిన ఉద్యోగులు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. సంస్థ పరిరక్షణకు ఉద్యోగ కార్మికుల సమిష్టి అవసరం. కార్మికుల చైతన్య సదస్సులో పద్మాకర్ పిలుపు. స్టాటిస్టిక్స్ విద్యార్థుల ప్రతిభ మెరుగుపడాలి. భవిష్యత్తులో పెరగనున్న మరిన్ని ఉపాధి అవకాశాలు. విద్యాశాఖ రాష్ట్ర చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. ఎర్రచందనం 2వ విడత విక్రయానికి సిద్ధం. 5,000 మెట్రిక్ టన్నులకు అనుమతి. మొదటి విడతలో 992 కోట్లు ప్రభుత్వానికి చేరిన ఆదాయం. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే చెదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు చైర్మన్గా ప్రభుత్వం నిర్ణయించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. చెదలవాడ కృష్ణమూర్తికి హైదరాబాద్ నుంచి పిలుపు రావడంతో తిరుపతిలోని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆనందోత్సవాలు జరుపుకున్నారు. గత 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తిరుపతి ఎమ్మెల్యే సీటును చెదలవాడ కృష్ణమూర్తి ఆశించారు. ఆ సమయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 4 కాల మండపం వద్ద బహిరంగంగా చెదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్గా నామినేట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు హామీ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల రమణ గారిని పెట్టినా కృష్ణమూర్తి గారి నాయకత్వాన్ని ఎప్పుడూ మరిచిపోలేం, మరిచిపోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కొండపైకి పోతా ఉంటే ఇప్పుడు కూడా నా జ్ఞాపకం, ఆ రోజు యాక్సిడెంట్ అయిన దాంట్లో మా కృష్ణమూర్తి గారు కూడా నలుగురు ఉంటే నలుగురిలో ఆయన ఒకడు. వెంకటేశ్వర స్వామి ఆ రోజు చూస్తే క్లెయిమోర్ మైన్స్ వేరే వాళ్ళు అయ్యంటే బతుకోవడం, మా దగ్గర మంచి పనులు చేయించడానికే వెంకటేశ్వర స్వామి రక్షించారు. ఆయనకు అపవాదు రాకుండా మమ్మల్ని కాపాడాడు. అలాంటి కృష్ణమూర్తి గారికి నేను ఒక హామీ ఇచ్చాను. మొట్టమొదటి ప్రభుత్వం వస్తానే టీటీడీ బోర్డు చైర్మన్గా కృష్ణమూర్తి గారు ఉంటారు. దేవుడి మీద అచంచలమైన విశ్వాసం ఉండే వ్యక్తి కృష్ణమూర్తి గారు. ఎప్పుడు కూడా నీతివంతమైన పాలన కోసమే కృష్ణమూర్తి గారు చూశారు తప్ప ఎక్కడా ₹1 అవినీతి చేసిన దాఖలాలు లేవు అలాంటి వ్యక్తి. దీంతో ఎమ్మెల్యే వెంకటరమణ గెలుపు కోసం చెదలవాడ కృష్ణమూర్తి తిరుపతి నగరంలోని వాడవాడలా తిరిగి 42,000 ఓట్ల మెజార్టీతో వెంకటరమణను గెలిపించుకున్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో చెదలవాడను టీటీడీ చైర్మన్ పదవిని ముందస్తుగా అనుకున్నట్లే ప్రకటించారు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా, పువ్వుల కోసం పొడవళ్ళేలా, మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒకటి ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా, పువ్వుల కోసం పొడవళ్ళేలా, మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఈ మేరకు చెదలవాడ కృష్ణమూర్తి మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. చెదలవాడకు పిలుపు రావడంతో తిరుపతిలోని ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ మాట్లాడుతూ చెదలవాడ కృష్ణమూర్తి పార్టీలో ఎనలేని సేవలు అందించారని, ఆయన సేవలను గుర్తించి టీటీడీ చైర్మన్ పదవిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో చెదలవాడ యువజన సంఘం అధ్యక్షులు చందు, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు ప్రేమ్ కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్ యాదవ్, చంద్ర, బాబీ, వెంకటేష్, దుర్గా, జగ్గం గారి రామ్మూర్తి అభిమానులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా మా నాయకుడు
ఈరోజు ఒక్కొక్కటి ఆ వాగ్దానాల్లో ఈ చదలవాడ కృష్ణమూర్తిగా ఆ రోజు టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తామని ఆ రోజు అనౌన్స్ చేసింది. ఈరోజు అదేవిధంగా మా నాయకుడు తిరుగులేని నాయకుడిగా ఈరోజు అనౌన్స్ చేశారు. దీనికి ఉదాహరణకి 10 సంవత్సరాలుగా దాదాపు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ రోజున్న కార్యకర్తలు, ఈ రోజున్న నాయకులు, ఈరోజు కార్యకర్తలు మేరకే ఈరోజు చదలవాడ కృష్ణమూర్తి గారికి ఈరోజు చైర్మన్ పదవి అనౌన్స్ చేయటం జరిగింది. మేము తెలుగు యువత కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా, జిల్లా కమిటీగా మేము చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో నిస్వార్థపడు నిజాయితీపరుడైనటువంటి శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారికి ప్రపంచంలోనే పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి ఇస్తామని వాగ్దానం చేశాడు. ఇచ్చిన వాగ్దానము ఈరోజు నిలబెట్టుకున్నాడు. ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అభివృద్ధికి చదలవాడ కృష్ణమూర్తి గారు తప్పకుండా తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని టెలికాం జనరల్ మేనేజర్ న్యూట్రన్ పేర్కొన్నారు. మంగళవారం డయల్ యువర్ జీఎం కార్యక్రమం అనంతరం ఆయన కృష్ణతేజతో మాట్లాడుతూ జిల్లాలో బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ సేవలను మరింత విస్తరిస్తూ మెరుగైన సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్బ్యాండ్ వినియోగంలో బిఎస్ఎన్ఎల్ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే మంగళవారం జరిగిన డయల్ యువర్ జీఎం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 9 ఫిర్యాదులు వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుటకు తాము కృషి చేస్తున్నామని జీఎం న్యూట్రన్ పేర్కొన్నారు. 9 ప్రాబ్లమ్స్ ఈరోజు వచ్చాయి. మంచి స్పందన ఉందండి. వీటన్నింటి వెంటనే మేము అధికారులకు చేయడం జరిగింది. వీటిని పరిశీలి చేసి సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ మేము కస్టమర్తో ప్రత్యేకంగా నేరుగా మాట్లాడడం కూడా జరుగుతుందండి. ఇదివరకు ఎక్కువ కంప్లైంట్స్ రావడం లేదు. ఈరోజు మేము ప్రెస్కి ఇచ్చాము, నిన్న ఇచ్చాము. దాని ద్వారా ఈరోజు మంచి స్పందన వచ్చిందండి. 9 కేసులు టోటల్గా. ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా మేము చర్య తీసుకుంటాం. వచ్చే వారంలోగా ఇవన్నీ క్లియర్ చేస్తాం. వచ్చే వారం కూడా ఈ యొక్క ఫెసిలిటీని కస్టమర్లందరూ యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాం. మంచి స్పందన ఉంది. వెంటనే వీటికి రెస్పాండ్ అవుతున్నారు. మా అధికారులు కూడా చక్కగా వీటిని సాల్వ్ చేస్తున్నామండి. భవిష్యత్తులో పర్టికులర్గా సిగ్నల్ గురించి, సమస్యల గురించి ప్రత్యేక దృష్టి ఉంచి తిరుపతి పట్టణంలో ఇవాళ జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తిరుపతి పట్టణం నుంచి వచ్చినట్టుగా మనం గమనించాలి. కనుక మేము ఈ తిరుపతి పట్టణంపై ప్రత్యేక దృష్టి ఉంచి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్నాం. ఒక కేసు జీడి నెల్లూరు నుంచి వచ్చింది. అన్ని దాదాపుగా తిరుపతి పట్టణానికి సంబంధించినవి. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ గీతా సారాంశాన్ని గ్రహించితే అట్టివారు సమాజంలో ఉన్నతంగా రాణిస్తారని డిపిపి సభ్యులు శ్రీరామ్ రఘు పేర్కొన్నారు. చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ డిపిపి సభ్యులు శ్రీరామ్ రఘు మాట్లాడుతూ భగవద్గీతను అభ్యసిస్తే విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విలువలతో ధర్మాతి ధర్మాలు తెలుస్తాయని చెప్పారు. విద్యార్థి దశ నుంచే భగవద్గీత పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడే సమాజంలో మానవతా విలువలను కాపాడడమే కాక ధర్మాన్ని పరిరక్షించబడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిపిపి చిత్తూరు శాఖ కన్వీనర్ దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే అభివృద్ధి చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే వికాసం చేసుకుంటూ ఉంటారో అది వాళ్ళకు విజ్ఞానం. ఎర్రచందనం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 992 కోట్ల రూపాయల ఆదాయం చేకూరింది. మొదటి విడతలో 3615 మెట్రిక్ టన్నుల దుంగలను ప్రభుత్వం విక్రయించింది. అధికారులు ఆశించిన దానికన్నా డిమాండ్ పెరగడంతో రెండవ విడత విక్రయాలకు సిద్ధమవుతోంది. దేశ విదేశాల్లో ఎర్రచందనంకు మంచి డిమాండ్ ఉంది. మొదటి విడత ఆన్లైన్లో వేలం ప్రక్రియను నవంబర్ 24వ తేదీన ప్రారంభించింది. వారం రోజుల పాటు 3615 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను ఆన్లైన్ టెండర్ల ద్వారా విదేశీయులు కొనుగోలు చేశారు. వారం రోజుల పాటు జరిగిన వేలంపాటలో 992 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. తొలి విడతగా 4160 టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించగా వాటిలో కొంత
3వ గ్రేడ్ దుంగలు కావడంతో 2వ విడత వేలంపాటకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2వ విడతలో 5,750 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే విదేశాల్లో ఎర్రచందనానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో టన్నుల కొద్దీ దుంగలు నిల్వ ఉన్నందున వాటిని వీలైనంత త్వరగా విక్రయించాలని ప్రభుత్వం సూచించారు. దాని మేరకు ప్రతి నెల ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. అందుకు సంబంధించిన అటవీశాఖ అధికారులతో విధి విధానాల రూపకల్పన చేయాలని ప్రభుత్వం సూచించింది. డిసెంబర్ చివరి వారంలో 2వ విడత ఎర్రచందన దుంగలను విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఉన్న అటవీశాఖ గోడౌన్లలో ఉన్న దుంగలను గ్రేడులుగా విభజించి ఏ, బి గ్రేడ్ దుంగలన్నింటినీ తిరుపతిలోని అటవీశాఖ గిడ్డంగుల్లోకి తరలించి భద్రపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు, భక్తులు భక్తి తత్వాన్ని అలవర్చుకోవాలని కైలాసకోన కైలాస నందగిరి స్వాముల వారు ఉద్బోధించారు. శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజం 44వ వార్షికోత్సవం శ్రీపురం కాలనీలోని గీతా జయంతి మఠంలో మంగళవారం 2వ రోజు జరిగింది. ఈ సందర్భంగా కైలాస నందగిరి స్వాములు ప్రసంగిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనలు, భావాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మలయాళ స్వామీజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీవారి భక్తుడిగా పేరొందిన మలయాళ స్వామీజీ గీతా ప్రవచనాన్ని ప్రజలకు తెలియజేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు, సన్యాసులు ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పొందేలా ప్రచారం చేపట్టారని చెప్పారు. అంతకుముందు ఉదయం 5:30 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు గీతా పారాయణం, 10 గంటలకు గీతామాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేజీ కృష్ణమూర్తి, విష్ణుప్రసాద్, హేమంత్ కుమార్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది గురువులు అప్పుడప్పుడు మీకు వ్యాసాలు వస్తున్నాయి, రీసెర్చ్ సంబంధించిన వ్యాసాలు. అట్లా 2,400 పైచిలుకు ప్రక్రియలు నిరంతరం గురువులు శిష్యులకు అందిస్తూనే వస్తున్నారు. అయితే అందులో చివరి ఒక 2 మాటలు ఆ వ్యాసకర్త రాస్తారు. నాయన, ఏ ప్రక్రియని ఏ గురువు అందించినా సరే ఆ ప్రక్రియను పట్టుదలతో, విశ్వాసంతో, నమ్మకంతో చివరి వరకు సాధన చేస్తేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న పారిశుద్ధ కాంట్రాక్టు కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. చిత్తూరు ఆర్టీసీ బస్టాండు డిపోలో పనిచేస్తున్న పారిశుద్ధ కాంట్రాక్టు కార్మికులకు గత 4 నెలలుగా వేతనం చెల్లించకుండా కాంట్రాక్టర్ మోసం చేస్తున్నాడు. ఆర్టీసీ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో పారిశుద్ధ కార్మికులు ఏఐటీయూసీ నాయకులను ఆశ్రయించారు. వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ నిబంధనలకు కట్టుబడే వారికే పారిశుద్ధ పనులు అప్పగించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. దానివల్లనే ఈరోజు వేరే గత్యంతరం లేక డిఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిటిఎం గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా 4 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ గారు ఇక్కడ రాకుండా అధికారులు పిలిస్తే కూడా అధికారులను కూడా ఖాతరు చేయకుండా గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్ళ పాప పిల్లకాయలంతా కూడా ఫీజులు కట్టలేక, బాడుగులు కట్టలేక, రోజు గడవలేక చాలా కష్టంగా పరిస్థితి ఉన్నది. వాళ్ళకి వచ్చే తక్కువ జీతంతో వాళ్ళ కుటుంబం జరగడం కూడా చాలా కష్టం ఉంది. కాబట్టి వెంటనే సిటిఎం గారు ఇప్పటికైనా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులపై కనికరించి వెంటనే 4 జీతాలని బకాయిలను వెంటనే చెల్లించాలని. ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేణిగుంట రోడ్లోని సాయి నిర్మల రామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్సీ కమిటీ ఇచ్చిన హామీ మేరకు మధ్యంతర భృతిని ప్రకటించారన్నారు. వైద్య రంగం, అత్యవసర సేవలను పరిగణలోకి తీసుకుని నిత్యం జనజీవన స్రవంతిలో పనిచేసే శాఖ విద్యుత్ శాఖ అన్నారు. తమిళనాడులో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేశారన్నారు. 8 రోజుల తర్వాత అక్కడ పనిచేస్తున్న వారందరినీ వయసుతో, చదువుతో సంబంధం లేకుండా రెగ్యులరైజ్ చేయాలనే ఒప్పందం కుదిరిందన్నారు. ఈ యొక్క ఇంకా కూడా టెక్నికల్గా పనిచేస్తున్న అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా వేలాది సంఖ్యలో సర్వీసెస్ చేస్తున్నారు. రెయ్యి బొగులు కూడా సర్వీసెస్ చేస్తున్నారు.
సబ్స్టేషన్స్లో నియమించే, అత్యవసరంగా సబ్స్టేషన్స్లో నియమించే ఈ యొక్క చిన్న చిన్న పోస్టులు, వాచ్మ్యాన్లో పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అట్లాంటి వాటిల్లో కూడా రాజకీయాల జోక్యంతో నియమించుకున్నారు. వాటిల్లో అంతా ఎక్కడ కానీ మనం ఎక్కడ కానీ ప్రమేయం కల్పించుకోవాల్సిన అవసరము ఉందో లేదో నాకైతే అర్థం కాదు. కానివ్వండి, ఏళ్ల తరబడి చేస్తున్న ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దిగ్గిరాల సూర్యబాబు మాట్లాడుతూ మనమంతా ఐక్యంగానే పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. కార్మికుల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు 10% మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, కాంట్రాక్ట్ కార్మికులకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, వాచ్మెన్లకు వీడీఏ అమలు చేయటం లేదని, మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లకు వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ సదస్సులో అశోక్ కుమార్, పాండురంగారెడ్డి, శివయ్య, రవీంద్ర, అల్తాఫ్, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మే 31 జరిగినటువంటి వచ్చినటువంటి టీఓలన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక అగ్రిమెంట్ మనం చేసుకోవడం జరిగింది గవర్నర్ ఆధ్వర్యంలో. ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఈ పిఆర్సీకి సంబంధించి మధ్యలో మనకు హుదూ తుఫాన్ శాఖపట్నం రావడం, ఆ తర్వాత మనం అందరూ కూడా అక్కడికి వెళ్ళడం, ఈ పేమెంట్లకు సంబంధించి కొన్ని లోటుపాట్లు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవుట్ సోర్సింగ్ కార్మికుల కోసం, విలేజ్ హెల్పర్ల కోసం, వాళ్ళ రెగ్యులరేషన్ కోసం ఈ యూనియన్ స్థాపించినటువంటి శ్రీహరి గారు తన ఉద్యోగాన్ని కూడా ఎల్డీసీగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ హక్కుల కోసం కేఆర్ నరసింహ గారితో కలిసి పోట్లాంటి సందర్భంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాంటి సందర్భంలో ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి చరిత్ర మన నాయకులకు ఉందని చెప్పేదానికి. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని, తాను తెలుగులో ఓ సినిమాని స్వంతంగా నిర్మించనున్నానని ప్రముఖ నటుడు, డైరెక్టర్, డాన్సర్గా పేరొందిన ప్రభుదేవ అన్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనాల విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రభుదేవకు రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానులు ప్రభుదేవను చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. ఈ నెలలో అభిమానులను అలరించడానికి యాక్సెప్ట్ జాక్సన్ అనే హిందీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని అన్నారు. త్వరలో తెలుగులో చిత్ర నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రభుదేవ తెలిపారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం దర్శనాల విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న తమన్ను అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. కెమెరాకు చిక్కకుండా వెళ్లిపోయారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్న కొత్త ఓటర్ల నమోదు పరిశీలన కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో నిర్వహిస్తున్నామని, దాన్ని ప్రజలు గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి అర్బన్ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం కోరారు. ఓటర్ల పరిశీలన నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలోని బైరాగిపట్టణలో ఎంఆర్ఓ పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం నగరంలో డిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు తమ ఓట్లను నమోదు చేసుకోగలరని తహసీల్దార్ కోరారు. అలాగే నగరంలో ఇటీవలలో నమోదైన దొంగోట్లను గుర్తించి తొలగించాలని తెలుగు యువత నాయకులు శ్రీధర్ వర్మ ఈ సందర్భంగా ఎంఆర్ఓ దృష్టికి తెచ్చారు. అలాగే ఓటర్ల జాబితాలోని దొంగోట్ల వివరాలను ఎంఆర్ఓకు తెలిపారు. అలాగే డబుల్ ఎంట్రీ ఉండటాన్ని గుర్తించి తొలగించి వాటిని సరిచేయాలని కోరారు. పరిపూర్ణంగా అంటే ఎలాంటి తప్పులు లేకుండా మంచిగా అంటే 100% ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ గురించి తయారు చేయమన్నారు. ఈ విషయంగా బిఎల్ఓస్ని అపాయింట్ చేశాము. దీంట్లో బిఎల్ఓస్ వచ్చి యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. తర్వాత అట్లాగే అడిషనల్ బిఎల్ఓస్ కూడా అపాయింట్ చేశాము. ఇది 30వ తారీఖు అంటే మొన్న 30/11 తేదీ స్పెషల్ క్యాంపెయినింగ్ జరిగింది. మళ్ళీ 7/12 కూడా జరుగుతూ ఉంది. ఆదివారం స్పెషల్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో అంటే ఆదివారం కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటరు సంబంధించి ఆ కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి ఓటర్కి సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వన్నాము. అది కూడా ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఓటర్ లిస్టును లింకప్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంబీఏ, ఎంసీఏ, స్టాటిస్టిక్ విద్యార్థులకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయని విద్యాశాఖ రాష్ట్ర చైర్మన్ ఎల్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎస్వి యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్లో మంగళవారం బిగ్ డేటా అనలైటిక్స్ పై ఆపరేషనల్ రీసెర్చ్ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఉన్నత విద్యాశాఖ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితో పాటు
ఒయామా, ఎస్వియు, పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు రాజేంద్ర, రత్నకుమారి, దేవరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డేటా అనేది పరిమిత సంఖ్యలో ఉంటుందని, సెల్ ఫోన్లలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్ అనే పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో MBA, MCA, కంప్యూటర్, స్టాటిస్టిక్స్ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. విద్యార్థులను అవగాహన పరిచేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షవర్ధన్ మాట్లాడారు. వేతన సవరణ చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు విధులను బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో మంగళవారం బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి రోడ్డెక్కారు. సౌత్ జోన్ రిలే స్ట్రైక్ విజయవంతంగా జరిగిందని యూనియన్ నాయకులు చెప్పారు. బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ బేరీ వీధిలోని ఆంధ్ర బ్యాంక్ వద్ద ప్రారంభమై గాంధీ రోడ్, తిలక్ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ప్లకార్డులను చేతబట్టి నినాదాలు చేసుకుంటూ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేత చంద్రశేఖర్ మాట్లాడుతూ 2012 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన 10వ వేతన సవరణను 1BA కేంద్ర ప్రభుత్వం నేటికి కూడా అమలు చేయలేదన్నారు. బడా వ్యాపారుల రుణాలను ప్రొవిజన్స్ రూపంలో రైట్ ఆఫ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ వేతన సవరణను వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఇండెఫినెట్ స్ట్రైక్ చేసేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమ్మెలో బ్యాంక్ యూనియన్ నేతలు ధన్వంత్ కుమార్, కృష్ణ, సూర్యకుమార్, KVSN మూర్తి, ప్రసాద్, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు గోపి మాదిగ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ యువసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ తీర్మానం చేయటాన్ని ఆయన స్వాగతించారు. పార్లమెంటు ఈ శీతాకాల సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించేలా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కృషి చేయాలని వారు కోరారు. ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ నెల 18న తిరుపతిలో MRPS జాతీయ మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే 19, 20వ తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 18న తిరుపతిలో జరిగే MRPS జాతీయ మహాసభలను జయప్రదం చేయుటకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలందరూ రావాలని కోరారు. అలాగే తిరుపతిలో జరిగే జాతీయ మహాసభలకు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, నాయకులు పాల్గొంటారని గోపి మాదిగ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మునిరాజు మాదిగ, ఆదయ్య, కరుణాకర్, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రతి కార్మికుడు బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలని పేర్కొంటూ మంగళవారం తిరుపతి బేరాగపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో ఆర్టీసీ కార్మికుల చైతన్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. నష్టాల్లో నడుస్తున్న సంస్థను కాపాడుకునేందుకు కార్మికులందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ చైతన్య సదస్సులో తిరుపతి, తిరుమల, మంగళం డిపోలకు చెందిన 500 మందికి పైగా ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘ నాయకులు దామోదరం, ప్రకాష్, కుమార్, శ్రీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కోరుతూ ఈ నెల 5న కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డికి రవి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నెల 5న చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే వైసీపీ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు దుద్దెల బాబు, వెంకటేష్, అనురాధ, రత్నమ్మ, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సమితి నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని దామినీడులో బీసీ సంక్షేమ సమితి సమావేశం జరిగింది. గత ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. వెనుకబడిన వారి సమస్యల పరిష్కారార్థం అందరూ సమిష్టిగా పోరాటం చేయాలని కోరారు.
బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీసీ సంక్షేమ సమితి నాయకులు కోరారు. ఈ సమావేశంలో రాజ్బాబు, కుమార్, జయంతి, సరోజమ్మ, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన దుర్గా ప్రసాద్ డెంటల్ ఆసుపత్రిని తిరుపతిలో ప్రారంభించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో గత 10 సంవత్సరాలుగా డెంటల్ వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు డాక్టర్ దుర్గా ప్రసాద్. డెంటల్ ఆసుపత్రిని తిరుమల బైపాస్ రోడ్లోని లీలామహల్ జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. నేటి ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన దుర్గా ప్రసాద్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో ఉంచారు. అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్ అలాగే లేజర్ చికిత్స ద్వారా దంత సమస్యలను సరిచేయబడుతుందని డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం సాయంత్రానికి 32,274 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో బుధవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 107, 50 రూపాయల గదులు 294, 100 రూపాయల గదులు 53, 500 రూపాయల గదులు 38, 600 రూపాయల గదులు 31 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో బుధవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉంటాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం 15, వసంతోత్సవ సేవా టికెట్లు 196, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 312 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 13,50,000 రూపాయలు అన్నదానం, గో సంరక్షణ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,780 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,456 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,940 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పీఆర్సీని అమలు చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. కార్మికుల సదస్సులో ఎమ్మెల్సీ శ్రీనివాసులు డిమాండ్. వేతన సవరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించిన బ్యాంకర్లు. విధులు బహిష్కరించి ఆందోళన బాట పెట్టిన ఉద్యోగులు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలి. సంస్థ పరిరక్షణకు ఉద్యోగ కార్మికుల సమిష్టి అవసరం. కార్మికుల చైతన్య సదస్సులో పద్మాకర్ పిలుపు. స్టాటిస్టిక్స్ విద్యార్థుల ప్రతిభ మెరుగుపడాలి. భవిష్యత్తులో పెరగనున్న మరిన్ని ఉపాధి అవకాశాలు. విద్యాశాఖ రాష్ట్ర చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. ఎర్రచందనం 2వ విడత విక్రయానికి సిద్ధం. 5,000 మెట్రిక్ టన్నులకు అనుమతి. మొదటి విడతలో 992 కోట్లు ప్రభుత్వానికి చేరిన ఆదాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.